శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః 23 ఫిబ్రవరి నుండి మార్చి 1వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనే చూద్దాం. మంగళవారి గంటల పంచాంగాన్ని అనుసరించి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు మంగళవారి గంటల పంచాంగంలో గత సంవత్సరంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా రాయబడినటువంటి నిజంగా జరిగినటువంటి కొన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో యొక్క రాజకీయ మార్పు ఏదైతే జరిగిందో దాని గురించి నిర్మోహమాటంగా రాయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే గెలవడం జరుగుతుందో ఆ విషయాన్ని కూడా ముందుగానే రాయడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్నటువంటి యుద్ధం మరియు అదేవిధంగా క్రోధినామ సంవత్సరంలో ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరియు అదేవిధంగా గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం అనేది అనివార్యం అని చెప్పి రాయడం జరిగింది. ఈ యొక్క మన పూర్వీకులు అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదించడం జరిగింది. వాటిని అనుసరించి రాయడమే జరిగింది. కానీ నా యొక్క గొప్పతనం అంటే ఏమీ లేదు. ఏవైతే తప్పులు జరిగాయో అది నా పూర్తిగా నా యొక్క పరిజ్ఞాన లోపంగా నేను పరిగణించడం జరుగుతుంది. శాస్త్రాన్ని తప్పు ఆపాదించాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి ఈ యొక్క వారం గమనించినట్లయితే రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు కన్యలో, గురువు వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచారం వృషభంలో కొనసాగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే కుజస్తంభన అనేది ఈ వారంలో మిథునంలోనే కొనసాగుతున్నాడు. వాటితో పాటు బుధుడు కలవడం అనేది ఈ యొక్క నెలలో 27వ తారీఖున బుధుడితో రవి బుధుడు శని యొక్క కలయిక అన్నమాట. ఈ యొక్క కలయిక రాబోతున్నటువంటి రోజుల్లో మార్చి 30వ తారీఖే షష్టగ్రహ కూటమి అనేది జరగబోతున్నది. వీటితో పాటు శుక్రుడి యొక్క కలయిక రాహుతో కలవడం జరిగింది. ఇటువంటి స్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుందని చూద్దాం. సింహరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయంగా చాలా అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం, ముఖ్యంగా కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, రాజకీయ పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీలలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. భూమి కొనుక్కోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సానుకూలపడే విధంగా ఉంటుంది. రాజకీయ అనుకూలతతో పాటు ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. అనుకున్న దానికన్నా మీరు చేసేటువంటి పనికి ఒక మంచి గుర్తింపు రావటం, అదేవిధంగా పోలీస్ రక్షణ రంగంలో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ఇది రాజకీయ అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా సానుకూలంగా ఉండే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా ఒక మెట్టు ఎదగడానికి మీరు చేయాలనుకున్నటువంటి ప్రయత్నాలలో అనుకూలత అనేది పొందగలుగుతారు. పోలీస్ పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది. స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఒక ముగింపు పలకాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ముందుకు జరిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగైనా సరే రాజకీయ ప్రోద్బలంతో అయినా సరే ముందుకు జరపాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కష్టే ఫలి అనే విధంగా ప్రయత్నం చేయటం, నూతన ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనే శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలుగుతారు. దానికి తగిన విధంగానే ఆరోగ్యపరంగా కొన్ని చిట్కా వైద్యాలని, ఆయుర్వేదం, మరి అదేవిధంగా హోమియోపతి, అల్లోపతి విషయాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. వాటిలో ఆయుర్వేదం అనేది కొంచెం ఎక్కువగా మిమ్మల్ని తన వైపు లాక్కునే విధంగా ఉంటుంది, ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆయుర్వేదం చిట్కా వైద్యం కానీ చేసుకుంటే మనకు ఆరోగ్యపరంగానూ బాగుంటుంది. వయసు రీత్యాను ఈ యొక్క పరిష్కారాలు బాగా పనికొస్తాయని చెప్పి నిర్ణయించుకుంటారు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఖర్చు విషయంలో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంతా బాగానే ఉంది. ఫైనాన్షియల్ రొటేషన్ బాగుంటుంది. రొటేషన్ బాగున్నా సరే డబ్బు కూడా అదేవిధంగా కొత్త వ్యాపారాలకి కానీ కొత్త వస్తువులకు కానీ ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఏదో విధంగా డబ్బు
మన బంధువులతో స్నేహితులతో డబ్బులు అడ్జస్ట్ చేయాలి, అనుకున్న సమయానికి అనుకున్నది కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న పొరపత్యాల విషయంలో కంట్రోల్గా ఉండాలి, విషయాలని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. వైవాహిక జీవితంలో ఏదైనా కుటుంబ విషయాలని భార్యాభర్తల మధ్య ఉంచుకోవాలని చెప్పి వేరే వాళ్ళని ప్రమేయం లేకుండా దూరంగా జరపాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి ముఖ్యంగా రాబోతున్నటువంటి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చెప్పి మనం చూద్దాం. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే రాబోతున్నటువంటి శివరాత్రి రోజున జాగరణ సమయంలో లింగోద్భవకాలంలో చేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి ఈ యొక్క అభిషేకం అనేది చాలా మంచిది. లింగోద్భవ సమయంలో శివయ్యకి బిల్వపత్రాలతో అదేవిధంగా నీటిలో గంగాజలం కానీ లేకుంటే శుద్ధ జలంలో ఆ యొక్క జలంలో వచ్చేటప్పటికి కుంకుమ, పసుపు, గంధాన్ని ఈ 3 కలిపి శివయ్యకి బిల్వపత్రాలతో పాటు అభిషేకం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది మీకు చాలా అనుకూలమైనటువంటి స్థితిని కూడా ఇవ్వగలుగుతుంది.